థర్డ్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. మనకు ఎక్సర్సైజ్ 14.1లో టోటల్ 9 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 9 ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లము సెకండ్ ప్రాబ్లం మీరు చేసినారు. సెకండ్ ప్రాబ్లంలో కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్స్ డైలీ వేజెస్ ఆఫ్ 50 వర్కర్స్ అనే ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీలో 50 వర్కర్స్ అన్నప్పుడు మీరు ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ 200, 250, 250 to 300, 300 to 350, 350 to 400, 400 to 450. 1 2 3 4 5 1 2 3 4 5. Okay, frequency value 12, 14, 8, 6, 10. If find the mean daily wages of workers factory using appropriate method. ఈ అప్రోప్రియేట్ మెథడ్ అంటే మీరు డైరెక్ట్ మెథడ్ కాకోకుండా అప్రోప్రియేట్ మెథడ్ అంటే అజ్యూమింగ్ మెథడ్ చేయాలి. మళ్ళీ లాస్ట్ క్లాస్లో అందరూ కూడా మీరు డైరెక్ట్ మెథడ్ చేసినారు. ఈ మెథడ్ కాకోకుండా మీరు ఇక్కడ అజ్యూమింగ్ మెథడ్ చేయాలి. ఎందుకు అజ్యూమింగ్ మెథడ్ చేసుకోవాలంటే ఇక్కడ మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు ఈ మిడ్ వాల్యూస్ మనకు లార్జర్గా వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 200 ప్లస్ 250/2 ఈక్వల్ టు 450/2, 2 2s are 225. అంటే ఈ మిడ్ వాల్యూస్ అన్ని లార్జెస్ట్ నెంబర్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ మనము డైరెక్ట్ మెథడ్ చేయకూడదు. ఏ మెథడ్ అజ్యూమింగ్ మెథడ్ చేసుకోవాలి, అప్రోప్రియేట్ మెథడ్. సెకండ్ ప్రాబ్లం మీరు మళ్ళీ చేయండి హోంవర్క్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం నేనే చెప్పేసిన. ఫోర్త్ ప్రాబ్లంలో కూడా క్లాస్ ఇంటర్వల్స్ నెంబర్ ఆఫ్ ఏ హార్ట్ బీట్ మినిట్స్ నెంబర్ ఆఫ్ ఏ ఉమెన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 women were examined in a hospital by doctor and their heartbeat per minute were recorded and summarized as shown. Find the mean heartbeat per minute for these women choosing suitable method. ఇక్కడ సూటబుల్ మెథడ్ అంటే ఈ మెథడ్లో నెంబర్ ఆఫ్ ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇచ్చినాడు. క్లాస్ ఇంటర్వల్స్ అన్నీ కూడా లార్జర్గా ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనము దేని చేసుకోవాలంటే స్టెప్ డివిజన్ మెథడ్ చేయాలి మీరు అంతే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ నెంబర్ ఆఫ్ ఏ ఆరెంజెస్, నెంబర్ ఆఫ్ ఏ బాస్కెట్ అంటే క్లాస్ ఇంటర్వల్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇచ్చినాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే వాడు ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ ఏ ఆరెంజ్ ప్యాకెట్ ఇన్ ఈచ్ ప్యాకెట్ విచ్ మెథడ్ ఫైండింగ్ మీన్ డిడ్ యూ చూస్. అంటే ఇది ఈ ప్రాబ్లము మీన్లో మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్, అజ్యూమింగ్ మెథడ్, స్టెప్ డివిజన్ మెథడ్. ఏ మెథడ్ సూట్ అవుతుందో మీరే చేయంటున్నారు. అంటే మీరు కూడా ఏ మెథడ్ సూట్ అవుతుంది, మనం ఎప్పుడైనా సూట్ కావాలంటే ఏ విధంగా థింక్ చేసుకోవాలంటే ఈ క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ వాల్యూలో అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూ లార్జర్గా ఉండి మిడ్ వాల్యూస్ అంటే ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్స్ ఎప్పుడైనా వీటి యొక్క వాల్యూస్ లార్జర్గా వచ్చేస్తే వాటిని మనము అజ్యూమింగ్ మెథడ్, స్టెప్ డివిజన్ మెథడ్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ క్లాస్ మార్క్స్ స్మాలర్ నెంబర్గా ఉన్నాయనుకోండి దాన్ని డైరెక్ట్ మెథడ్ చేసుకోవాలి. ఇది మీరే చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ సిక్స్త్ కూడా సేమ్ అలానే ఉంది. నెక్స్ట్ సెవెంత్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సెవెంత్ ప్రాబ్లం. టు ఫైండ్ అవుట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 in the air in part per million, that is ppm, the data was collected for 30 localities in certain city and is presented for below. 30 localities పైన వీళ్ళు ఈ SO2 ఎయిర్లో ఎంత ఉంటుందనేది దీనిపైన వాళ్ళు సర్వే చేసినారు. సరే, ఇక్కడ క్లాస్ మార్క్స్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ 2 ఇచ్చినారు. మనకు ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, స్మాలర్గా ఉన్నాయి. ఇక్కడ క్లాస్ మార్క్స్ ఇచ్చినారు. అంటే ఈ మెథడ్ మనము డైరెక్ట్ మెథడ్ అని తీసుకోవచ్చు, అజ్యూమింగ్ మెథడ్ అన్న రెండు ఏదైనా తీసుకోవచ్చు. మరి మనం ఫ్రీక్వెన్సీ వాల్యూ స్మాలర్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ డైరెక్ట్ మెథడ్గా చూస్ చేసుకుంటున్నాం. అంటే దేన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలో డైరెక్ట్ మెథడ్కు V x bar equal to summation of Fi xi by summation of Fi. అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూ సైడ్ ఉంది. ఇక్కడ దేన్ని ఫైండ్ అవుట్ అంటే xi అంటే క్లాస్ మార్క్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం.
class intervals, frequency values and class marks. Mid values find out this. The mid values are lower limit plus average of a lower limit plus upper limit by 2. For example, 0.00 plus 0.04 by 2. Here 0.00, 0.04400 to 0.04 by 2. 2 to division చేసుకోవాలి ఇక్కడ 0.02. Here 0.0. Next one 0.04 plus 0.08 by 2. Here adding this value, lower limit plus upper limit by 2. So 0.12 by 2. So 2 1 is 2, 0.26 అంటే 0.06 వస్తుంది. ఎందుకంటే 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 0.6. హియర్ 0.06. నెక్స్ట్ వన్ third one 0.08 plus 0.12 by 2. Here 0.08, 0.12 by 10 to 0.20 by 2 equal to 0.2 tens. 0.10. Next one అంటే మనకి ఇంకా ఈ టోటల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనకు. కాకపోతే అక్కడ టైమింగ్లో మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. అంటే 4 మార్క్స్ ప్రాబ్లం కావాలన్నా ఇక్కడ టైం సేవ్ చేసుకోవాలంటే వీటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. వీటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది 4 అంటే 6లో 2 పోతే 4 అమ్మ, 10లో 6 వెళ్తే 4 అంటే 4 యాడ్ చేసుకున్నాను కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ 0.14, 0.18, 0.22. For example, lower limit, upper limit 24, 4, 0.44 by 2 equal to 0.22 is 2. సేమ్ ఆన్సర్ కాబట్టి మన టైమ్స్ ఇక్కడ సేవ్ అవుతుంది టైం వచ్చేసి. ఈ వాల్యూలో క్లాస్ ఇంటర్వల్స్, ఫ్రీక్వెన్సీ వాల్యూస్, నెక్స్ట్ దేన్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం ఇక్కడ క్లాస్ మార్క్స్ అంటే ఆర్ మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. డైరెక్ట్ మెథడ్లో మెయిన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ వాల్యూ. అంటే టోటల్ వాల్యూస్ అన్ని కూడా సమ్మేషన్ అంటే యాడ్ చేసుకోవాలి, సమ్ చేసుకోవాలి. సో సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఈక్వల్ టు 19 plus 4, 22, 22 plus 8, 30. Summation of FI value equal to 30. అంటే నెంబర్ ఆఫ్ సిటీస్ 30 సిటీస్లో వీటి యొక్క పొల్యూషన్ ఎలా ఉంటుంది అనేది మనం మెయిన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. హియర్ FI XI వాల్యూ, ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇంటూ మిడ్ వాల్యూస్ ఆర్ క్లాస్ మార్క్స్. Calculation or the product of a FI value into XI value. Here 0.02 into 4. 4 2s are 8, 400 and 400. 2 decimal point, 2 decimal point. So 0.08. Next one, the multiplication product of 9 into and frequency value into mid values. So 0.06 into 9, 9 6 are 9005, so 900, 0.54. Next third one 0.10 into 9 0.90. Direct multiplication 14 2s are 28. Next 18 4s are 72. So 0.10
2 2s are 4, 2 2s are 4. So summation of fi xi value equal to sum of these number. So 0.08, 0.54, 0.90, 0.28, 0.72, 0.4. So adding this number 10, 22, 10, 22, 26. Next another one 11, 13. Next 11. Next the summation of fi xi value 2.96. So given value summation of fi equal to 30, summation of fi xi value equal to 2.96. Now substituting this value in direct method, here x bar equal to summation of fi xi value 2.96 by 30. ఇక్కడ న్యూమరేటర్లో పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి. న్యూమరేటర్ లేవు కాబట్టి ఈ పాయింట్ రిమూవ్ చేసుకోవాలంటే 2 జీరోస్ ఇక్కడికి వచ్చేస్తాయి డినామినేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1.5 ఉంది అనుకో, దీన్ని రేషనల్ నెంబర్లో రాసుకోవాలంటే ఏమవుతుంది 15/10 వస్తుంది. సేమ్ ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ 1.25 ఉంది అనుకో, ఈ డెసిమల్ పాయింట్ను రేషనల్లో రాసుకోవాలంటే 125 ఈ డెసిమల్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ రాసుకోవాలి, 100 అవుతుంది. ది సేమ్ మెథడ్ 296/30 అలానే ఉంది. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ కాబట్టి 2 జీరోస్ ఫైండ్ అవుతుంది. సో న్యూమరేటర్లో 296, డినామినేటర్లో 3000. సో డివైడింగ్ 3296. So 3296 cancel out 0 point with decimal point. 2916 divided on another 0. So 3 9s are 27. Next we have take another 0. 3 8s are 24. Three 6s are 18. So mean value is equal to the given decimal 0.0986 and so on. So approximate of a mean value x bar equal to 0.0986 as similar to 0.099. అంటే మనకు ఈ పాయింట్ అంటే 8 తర్వాత 6 రిపీట్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే 5 కన్నా ఒక నెంబర్ ఎక్కువ ఉంటుందో 1 నెంబర్ యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ, అప్పుడు ఏమవుతుంది 9 అవుతుంది. సో ఇది సిమిలర్ 0.0986 అన్న ఆన్సరే, ఆర్ సిమిలర్ టు 0.099 ఏది తీసుకున్నా మనకు సేమ్ వస్తుంది. ఇక్కడైతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వల్స్ ఎలా ఇచ్చినాడమ్మా, డెసిమల్స్లో ఇచ్చినాడు, డెసిమల్లో ఇచ్చినాడు మీరు కన్ఫ్యూజ్ కాకూడదు అక్కడ. సో క్లాస్ ఇంటర్వల్, ఫ్రీక్వెన్సీ వాల్యూ, దేం కనుక్కున్నాడు ఫైండ్ మీన్ వాల్యూ అనుకున్నాడు. మీన్ వాల్యూ అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూ స్మాలర్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మిడ్ వాల్యూస్ కూడా అన్నీ కూడా స్మాలర్గా ఉన్నాయి. ప్రోడక్ట్ చేయడానికి ఈజీ ఉంది కాబట్టి మనకు ఏ మెథడ్ తీసుకోవాలి, ఇక్కడ డైరెక్ట్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ డైరెక్ట్ మెథడ్లో
class interval, frequency value, class marks. Here fi into xi two product చేసుకోవాలి. So each one product is the fi into xi value. Sum of the fi xi value. So sum of the fi value equal to 30. Sum of the fi xi value 2.96. So these values are substituting in direct method. X bar equal to summation of fi xi by summation of fi. Here summation of fi 30 by 200, fi xi value 296. ఇక్కడ ఈ డెసిమల్ పాయింట్ రిమూవ్ చేసుకోవడానికి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 జీరోస్ డినామినేటర్లో రాసేసుకుంటే అక్కడ పాయింట్ ఏమవుతుంది? రిమూవ్ అవుతుంది. ఈ 3000తో 296ని డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది? 0.0986 అనేది మీ అలా అప్రాక్సిమేట్ వాల్యూస్ అలా వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం